వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. హీరో నాగార్జున వెంకటేష్లకు బిగ్ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరి స్టూడియోస్ ఏవైతే ఉన్నాయో అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామానాయుడు స్టూడియోస్కి జిహెచ్ఎంసీ అధికారులు అయితే నోటీసులు జారీ చేయడం జరిగింది. ఏదైతే వీరి సంస్థలకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామానాయుడు స్టూడియోలకు నోటీసులు జారీ చేసింది జిహెచ్ఎంసీ అధికారులు. అలా వీరి ట్రేడ్ లైసెన్స్ ఫీజు తక్కువ చెల్లిస్తున్నారంటూ కూడా వీరిపై ఒక ఆరోపణలు అయితే రావడం జరిగింది. వ్యాపార విస్తరణ తక్కువ చూపిస్తూ భారీగా పన్నులైతే ఎగవేత వేశారని ఒక ఆరోపణ అయితే రావడం జరిగింది వీరిపై. సో జిహెచ్ఎంసీ అధికారులు దీనిపై ఒక దృష్టికి అయితే రావడం జరిగింది. వీరి దృష్టికి జిహెచ్ఎంసీ దృష్టికి రాగానే వీరికి ఒక నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది. వ్యాపార విస్తరణ ఏదైతే వీరు స్టార్టింగ్ బిజినెస్ ఏదైతే ఉందో దాని తర్వాత నుంచి ఇప్పటి వరకు ఉన్న బిజినెస్ అయితే ఎక్స్పాన్షన్ పెరుగుతూ ఉంది. కానీ వీరు మాత్రం ఇప్పటికీ ఆ పాత పన్నులే చెల్లిస్తూ ఉన్నారు. సుమారుగా 11.52 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉండగా కేవలం 49 మాత్రమే చెల్లిస్తూ ఉంది అన్నపూర్ణ స్టూడియో. సుమారుగా 11.5 లక్షలు చెల్లించాల్సిన అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం 49,000 చెల్లిస్తూ ఉంది. అండ్ అలాగే ఇప్పుడు మనం చూస్తున్న రామానాయుడు స్టూడియోస్ ఏదైతే ఉందో 1.92 లక్షలు చెల్లించాల్సి ఉండగా కేవలం 1,900 మాత్రమే ఈ ఫీజును చెల్లిస్తూ ఉన్నారు. సో రామానాయుడు స్టూడియోస్ మరి పూర్తి స్థాయిలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు చెల్లించాలని జిహెచ్ఎంసీ అధికారులు కంప్లీట్గా నోటీస్ ఇవ్వడం జరిగింది. మనం విజువల్లో చూస్తూ ఉన్నాం. రామానాయుడు స్టూడియోస్ గతంలో చూస్తే ఎలా ఉంది, ఇప్పటికీ దాని పరివర్తనం చెందుతూనే ఉంది. ఒకప్పుడు స్టార్ట్ అయినప్పుడు ఈ రామానాయుడు స్టూడియో కానీ ఈ అన్నపూర్ణ స్టూడియోస్ స్టార్ట్ అయినప్పుడు చాలా చిన్న లెవెల్లో స్టార్ట్ అయింది. అప్పటి రేట్లు ఉన్నాయి. సో వీరి బిజినెస్ ఎక్స్పాన్షన్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. వీరి బిజినెస్ అమౌంట్ పెరుగుతూ ఉంది. 100 నుంచి 1,000 కోట్లు 100 కోట్లు ఇలా పెరిగిపోతూ ఉంది వీరి అమౌంట్. కానీ వీరు ఇప్పటికీ ఆ పాత పన్నులనే చెల్లిస్తూ ఉన్నారు, పాత మొత్తాన్ని కడుతూ ఉన్నారు. వీరి దృష్టికి ఇంత బిజినెస్ జరుగుతూ ఉన్నా కూడా పాత లెక్కలు చూపిస్తూ ఆ మోతాదులనే కడుతూ ఉన్నారు. సుమారుగా 1.92 లక్షలు కట్టాల్సింది ఈ రామానాయుడు స్టూడియోస్ కేవలం 1900 మాత్రమే కడుతూ ఉన్నారంటే ఇప్పుడు ఇంత ఆలస్యంగా అయితే జిహెచ్ఎంసీ అధికారులకి ఈ విషయం అయితే వెలుగులోకి రావడం జరిగింది. మరియు ఇంకో పక్క చూసుకుంటే సుమారుగా భారీ మొత్తంలో చెల్లించాల్సిన అన్నపూర్ణ స్టూడియోస్ 11.52 అంటే 11,52,000 రూపాయలు చెల్లించాల్సిన అన్నపూర్ణ స్టూడియోస్ కేవలం 49,000 మాత్రమే చెల్లిస్తూ ఉంది. సో అన్నపూర్ణ స్టూడియోస్ మరియు రామానాయుడు స్టూడియోస్ ఈ రెండింటికి ఈ అగ్రస్థానంలో ఉన్న ఈ స్టూడియోస్కి అయితే జిహెచ్ఎంసీ అధికారులు నోటీస్ ఇచ్చారు. చూడాలి మరి దీనిపై వీరు స్పందించి వెంటనే బకాయి ఫీజు చెల్లిస్తారా, లేకపోతే దీనిపై అలాగే కేసు నడుస్తూ ఉంటుందా. ఒకసారి అన్నపూర్ణ స్టూడియో దగ్గర కూడా వెళ్దాం, మరి అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.